14వ రోజు శ్వాసానుసంధానంలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఏం చెప్తున్నారో చూద్దామా అండి. 3 మహత్తర సంభవాలు. ఆనాపానసతి ధ్యాన సాధనలో 3 గొప్ప సంభవాలు ఉన్నాయి. మొదటిది గొప్ప సంభవం. మీరు సామాన్యమైన సాధారణమైన తేలికైన సహజ శ్వాస ప్రవాహంతో ఉంటే మనసు శూన్యమవుతుంది. ధ్యానం అంటే మనసుని విశ్రాంతి లేకుండా చేసే గజిబిజి ఆలోచనలు నిశ్శబ్దం చేయటం. దానిని మనం శ్వాసతో ఆరంభిస్తాము. మనసు శ్వాసతో కూడి ఉండాలి. అది ఆధారం రేఖ. మనసు శ్వాసతో కూడి ఉండకపోతే అది శూన్యం కాదు. మనసులో రణగణ ధ్వనులు లేకుండా ఖాళీ అవ్వాలి. మనసు తన శాస్త్రీయ సాంఘిక మత ప్రతిబింబాలను అర్థం లేని ఆధారాలను వదులుకోవాలి. ధ్యాన సాధనలో ఏ విధమైన మంత్రోచ్చరణకు తావులేదు. ధ్యానం అంటే మనస్సు యొక్క నిరంతర ప్రేలాపన ఆపటం. మనం ఏకాగ్రత కోసం ఏ మనోచిత్రాలను నిలిపి ఉంచుకోకూడదు. మనం మన సహజ సాధారణ సరళ శ్వాసతో శృతితో ఉండాలి. మనం ఆ సరళ శ్వాసతో శృతిలో ఉన్నప్పుడు మనసులో ఒత్తిడి తగ్గుతూ వచ్చి తక్కువ సాంద్రతతో త్వరగానో లేక నెమ్మదిగానో శూన్యమవుతుంది. శ్వాస అనేది భౌతిక వ్యవస్థ యొక్క శోభలో శుద్ధ చైతన్యపు రాయబారి. శ్వాస అనేది నిరంతరం జరిగే ప్రక్రియ. శ్వాస ఎంతో సరళమైనది. శ్వాసను అనుభూతి చెందగలం. శ్వాసను గట్టిగా పట్టుకోగలం. శ్వాసను తేలిగ్గా పట్టుకోగలం. సామాన్యమైన సహజమైన శ్వాస ప్రభావంతో ఉండటమే ధ్యాన సాధనలోని ఆల్ఫా మరియు ఒమేగా. 2వ గొప్ప సంభవం. మనసు శూన్యమైనప్పుడు అపారమైన విశ్వశక్తి భౌతిక శరీరంలోకి ప్రవహిస్తుంది. అరణ్యం వంటి మనసు విశ్వశక్తిని శరీరంలోకి ప్రవహించనీయదు. మనసు అరణ్యంలో ఉన్నప్పుడు అది ఒక గొప్ప నిరోధంగా మారి భౌతిక వ్యవస్థలోకి ఏ విశ్వశక్తిని చొరబడనీయదు. ఈ అరణ్యం వంటి మనసులోకి ఏది చొచ్చుకుపోలేదు. అది ఎంతో దృఢం మరి పారదర్శకం. అయితే ధ్యానంలో ఈ పారదర్శక మనసు పారదర్శక మనసుగా లేదా చూడగలిగిన మనసుగా మారుతుంది. ధ్యానం ద్వారా అరణ్యం వంటి మనసు చక్కటి పూలతోట వంటి మనసుగా మార్పు చెందుతుంది. ధ్యానం ద్వారా మనసు అన్నిటినీ ప్రవేశించనిచ్చేదిగా మారి విశ్వశక్తి భౌతిక శరీరంలోకి సాధారణ భౌతిక నియమాలను అనుసరించి ప్రవహిస్తుంది. కనుక మన అపారదర్శక మనసును పారదర్శక మనసుగా చేయడానికి చాలా తక్కువ ప్రాపంచిక వ్యర్థ ఆలోచనలు, ఎక్కువ ఖాళీలు ఉండేదిగా చేసేదే ధ్యానం. దానికి మార్గం శ్వాస వ్యవస్థ మాత్రమే. 3వ గొప్ప సంభవం. భౌతిక శరీరంలోకి విశ్వశక్తి సరిపడినంతగా ప్రవహించినప్పుడు 3వ కన్ను ఉత్తేజితమవుతుంది. భౌతిక శరీరము విశ్వశక్తితో నింపబడినప్పుడు ప్రాణామయ శరీరంలోని నల్లటి మచ్చలన్నీ కరిగి పోయినప్పుడు క్రమంగా ఆత్మ సామర్థ్యం సాక్షాత్కరించబడుతుంది. సహజంగానే ఆత్మ అనంతమైన శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటుంది. అంతవరకు మనం గ్రహించకుండా నిద్రాణంగా ఉన్నదంతా నిరంతర ధ్యాన సాధన ద్వారా వెలికి తెచ్చుకుంటాము. ధ్యానం వల్ల మన అంతేంద్రియాలు లేదా 3వ కన్ను ఉత్తేజితమవుతుంది. ధ్యాన సాధన ఫలితంగా మన అంతేంద్రియ శక్తులు సచేతనమవుతాయి. ధ్యానం యొక్క అంతిమ ఫలితం మనలో ఆత్మ చైతన్యం జాగృతమవటం. సాధారణ మానవుని విషయంలో ఆ ఆత్మ చైతన్యం కోల్పోబడినట్లు ఉంటుంది. స్వర్గం కోల్పోయినట్లు ఉంటుంది. భూమిపైన స్వర్గం తిరిగి పొందాలి. అది ధ్యానం ద్వారానే సాధ్యము. పత్రిజీ ఎప్పుడు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకే ఒక్క మాట చెప్తూ ఉంటూనే ఉంటారండి. ఓన్లీ శ్వాస మీద ధ్యాస. ఒక్క శ్వాసని పట్టుకుంటే చాలు, సర్వము సిద్ధిస్తుంది అనేది అనుభవపూర్వకంగా ఎంతో తెలుసుకుంటున్నాం కదా మాస్టర్స్ మనం.
ఇప్పుడు స్వామి శివానంద ఏం చెప్తున్నారంటే, మనసును సరిచేయడమే ముఖ్యం. ప్రతి ఒక్కళ్ళునండి మనసుని భూతద్దంలో పెట్టి చూపిస్తున్నారు. మనస్సు మృగం లాంటిది, మనసే అన్నిటికీ కారణం, మనసును అదుపు చేసేది ధ్యానం అంటూ. అసలు అన్నిటికన్నా ఉన్నతోన్నతమైనది మనసే మాస్టర్స్. మనసు మాయని మర్మం అండి. ఆ మర్మము మనసులోనిది తెలుసుకుంటే చాలు, మనము ఏంటో మనమైపోతాము. ఎందుకంటే మాస్టర్స్, ఎవరు ఏది చెప్తున్నా, ఏది వింటున్నా, ఏది తెలుసుకున్నా అవి కేవలం క్వశ్చన్ మార్క్సే. కానీ మనసుంది చూడండి, మన జీవితాన్ని, మన జీవనాన్ని, మన మాటని, మన చేతని, మనల్ని మలుస్తూ ఉన్నది, మరిపిస్తూ ఉన్నది, మలుపులు తిప్పుతూ ఉన్న ఒక మహోన్నతమైన శక్తి. ఆ శక్తిని మనము వినియోగించుకునే విధంగా వినియోగించుకుంటూ ఉంటే మనస్సు కన్నా గొప్పది మరొకటి లేదు. మనసు గొప్పతనం అప్పుడే మనకు అర్థమవుతుంది. మనస్సుని మార్చటానికో, మనసుపై ఒత్తిడి తెచ్చి ఆలోచనలు తగ్గిచ్చేయాలనో, ఇట్లా కాన్సన్ట్రేట్ చేస్తూ మనసుని ఏదేదో అయిపోతున్నాము, మనసే మృగము ఇట్లా అనేసుకుంటూ ఉంటేనండి మనసు ఎప్పుడు భయానకంగానే కనిపిస్తుంది. మనసుని ప్రేమించి చూడండి, మనసుతో చెలిమి చెయ్యండి, అప్పుడు మనమైపోకుండా పోగలమంటారా? ఆమ్ ఐ రైట్ మాస్టర్స్? మరి శివానంద గారు ఏం చెప్తున్నారో చూద్దాము. మనసుకు శరీరానికి మధ్య సన్నిహిత సంబంధం ఉంటుంది. మీరు మనసులో నిలిపి ఉంచుకున్నది ఏదైనా భౌతిక శరీరంలో తయారవుతుంది. ఇతరులపై ఉన్న సరికాని భావన లేదా కోపం మీ శరీరంపై ప్రభావం చూపి శరీరంలో ఏదో ఒక రకమైన అనారోగ్యాన్ని కలుగజేస్తుంది. తీవ్రమైన మోహం, ద్వేషం, ఎక్కువ కాలం పోగు చేయబడిన అసూయ, తీవ్రమైన ఆందోళన, ఉద్రేక స్వభావం వంటివి శరీరపు కణాలను నశింపచేసి గుండె, కాలేయం, మూత్రపిండాలు, ప్లీహం మరియు ఉదర వ్యాధులను కలిగిస్తాయి. విచారం మరణానంతర వ్యాధులైన రక్తపోటు, గుండె సమస్యలు, నరాల చిట్లిపోవటం వంటి వాటికి దారితీస్తుంది. వ్యాధులన్నీ మనోజనితాలే. భౌతిక శరీరంపై ప్రభావం చూపుతున్న నొప్పులన్నీ 2వ శ్రేణి వ్యాధుల్ని పిలుస్తారు. మనసుపై ప్రభావం చూపే వాసనలను మానసిక లేదా ప్రథమ శ్రేణి వ్యాధులుగా పరిగణిస్తారు. సరికాని ఆలోచనలన్నీ నశిస్తే శరీరంలోని వ్యాధులన్నీ మాయమవుతాయి. అందువల్ల ముందు మనసుకు వైద్యం చేయాలి. భౌతిక ఆరోగ్యం కంటే మానసిక ఆరోగ్యం ఎంతో ముఖ్యం. విశ్వ ప్రేమ, సేవ, స్నేహం, కరుణ, సానుభూతి మరి దయలతో ద్వేషాన్ని తొలగించాలి. నిస్వార్థం, సేవ, ఉదార చర్యలు మరి దాతృత్వం ద్వారా అత్యాశను తొలగించాలి. వినయం ద్వారా అతిశయాన్ని తొలగించాలి. ఇవి చక్కటి మానసిక ఆరోగ్యాన్ని పొందటంలో ఎంతో సహాయపడతాయి. ఎప్పుడూ ఉల్లాసంగా ఉండండి. ఈ సుగుణాన్ని మళ్ళీ మళ్ళీ పెంపొందించుకోండి. నవ్వు, ఉల్లాసం రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి. అవి రక్తాన్ని ఔషధం వంటివి. ధైర్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి, కరుణతో ఉండండి, సహనంతో ఉండండి. ప్రార్థన పాడటం, ధ్యానాలతో మీకు అద్భుతమైన భౌతిక మానసిక ఆరోగ్యాలు పొందగలరు. మీకెప్పుడు ప్రశాంతమైన సమత్వంలో ఉన్న మనసు ఉంటుంది. మీ మనసు అదుపులో ఉన్నప్పుడు మీకు మీ శరీరంపై పరిపూర్ణమైన అదుపు వస్తుంది. శరీరం అనేది మనసు యొక్క నీడ మాత్రమే. అది మనసు తన వ్యక్తీకరణ కోసం తయారు చేసుకున్న మూస వంటిది. మీరు మనసుని వశం చేసుకుంటే మీ శరీరం మీ బానిసగా మారుతుంది. సో మాస్టర్స్, మనసే అన్నిటికీ మూలం కాబట్టి చిన్నారులకండి ధ్యానం నేర్పించటం వల్ల ఇప్పుడు మనం పడుతున్న అవస్థలు, మరి ముందు ముందు పుట్టే బిడ్డలు రోగాలతో పుడతారంటున్నారు కాబట్టి అసలు ముందేమిటండి, ఇప్పుడు చూస్తుంటేనే 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు ధ్యానం చేస్తున్న రోగాలు తప్పట్లా.
అంటే మనస్సుని ఎవరం జయించలేకపోతున్నాం. ఎందుకంటే మనకు అసలు మనసు అనేది అన్నిటికీ కారణం అని చెప్పిన వాళ్ళు లేరు. మనసును మనం ఎప్పుడు అదుపులో ఉంచుకోవాలని చెప్పిన వాళ్ళు లేరు. మనసుని భయంతో, అసూయతో, ద్వేషంతో, ఇలాంటి వాటితో నింపటమే మనం అందరం నేర్చుకున్నామనే చెప్పాలండి. కాదని అనుకుంటే ఇంకా మంచిదే. కానీ మాస్టర్స్, చిన్నారులకి ధ్యానం నేర్పించటం వల్ల మనం పడుతున్న ఈ జింజాటం వాళ్ళు పడకపోవచ్చండి. సో చిన్నారులకి ధ్యానం అవసరము తెలియచేయాలి. అన్ని ఒక్క పెన్సిల్ కోసం కొట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు పిల్లల్ని చూస్తుంటే అండి, వాళ్ళల్లో కసి, ద్వేషం అసలు చిన్న బిడ్డల్లో కూడా కనిపిస్తుంది. దానికోసం చంపేసే అంత రక్కుకోవటం, కొట్టుకోవటం వింటున్నాము, చూస్తున్నాం కూడా. ఇలాంటి ప్రవృత్తి వృద్ధి అయితే రేపటి రోజున చిన్నారులు, రేపటి సమాజం ఎలా ఉంటుందండి? సో ధ్యానం చిన్నారులకి అత్యవసరం. ఏదైనా ఆస్తి అంటూ మనం ఇవ్వగలిగితే ధ్యానాన్ని ఆస్తిగా ఇస్తే చాలండి. మనం ఇంకా వాళ్ళకి ఏ ట్రైనింగులు ఇవ్వక్కర్లా, ఏ ప్రబోధాలు చెయ్యక్కర్లేదేమో కదా. ఐ యామ్ రైట్ మాస్టర్స్? థ్యాంక్ యూ.